ఇప్పుడున్న ప్రస్తుత కాలంలో యా మా మనోభావాలు దెబ్బతింటున్నాయి, యా ఇది యా ప్రతి ఒక్కళ్ళు యా యా వాళ్ళ స్లోగన్ అయిపోయింది. ఎస్ ఎస్ సో ఈ కాలంలో మీరు కల్పితం అన్నా యా ఎంత ఫిక్షనల్ అన్నా కూడా, యా బట్ అలాంటి మా మనోభావాలు దెబ్బతింటున్నాయని మీ ముందుకు వస్తే మీరు ఎలా డిఫెండ్ చేసుకోగలరు అంటున్నాను నేను. అది మీరు షో చూసిన తర్వాత మీ మనోభావాలు దెబ్బతినడం అనేది నా బలమైన నమ్మకం. షో లాస్ట్ షాట్ చూసే వరకు మీరు చూసిన తర్వాత మీ మీ మనోబలంతో బయటకు వెళ్తారు. ఓకే. మీ మనసు బలపడి బయటకు వెళ్తారు. మీలో ఉన్న ఎటువంటి హేట్రెడ్ అయినా ఏదైనా కూడా, అంటే అగైన్ ఎండ్ ఆఫ్ ద డే ఒక ఫ్రెండ్షిప్తో మొదలై రైవలరీగా తయారైంది అండ్ ఒక రెస్పెక్ట్ఫుల్ రైవలరీగా ఫినిష్ అయిన ఒక ఎమోషన్, అది ఒక కొత్త ఎమోషన్ నాకు కనిపించింది. కాబట్టి అక్కడ ఆ ఎమోషన్ అనేది అందరితోనూ కమ్యూనికేట్ చేయగలను అనే ఒక బలమైన నమ్మకం ఆ దేవుడు ఇచ్చాడు. కాబట్టి ఆ ప్రయాణాన్ని నేను తీసుకొని చాలా జాగ్రత్తగా, చాలా రెస్పెక్ట్ఫుల్గా, చాలా డివోషన్తో, ఆఫ్ కోర్స్ ఇప్పుడు రాజమౌళి గారు ట్రిపుల్ ఆర్ అనే సినిమాని కొమరం భీమ్ అని సీతారామరాజు గారు వాళ్ళ కథ కాదు, వాళ్ళ కథ కూడా కాదని చెప్పారు ఆయన. అలాగే నేను చెప్తున్నా. అగైన్ ఇక్కడ ఇద్దరు స్టార్ లీడర్స్ని కంపేర్ చేసుకొని ఓన్ చేసుకొని దాన్ని అయితే ఎలా స్టార్స్ని కంపేర్ చేసుకొని చూసుకుంటారో ఇక్కడ అలా చూసుకునే అవకాశం ఉంది. బట్ ఎండ్ ఆఫ్ ద డే యాజ్ అ క్రియేటర్గా ఏంటంటే ఇంటెన్షనల్గా ఇక్కడ కొంచెం ఎక్కువ వేసి ఇక్కడ తక్కువ వేసి అనుకోను. ఈ ఎపిసోడ్లో ఒక క్యారెక్టర్ హై వస్తే నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకో క్యారెక్టర్ హై లేదు. ఫస్ట్ హాఫ్లో ఒక క్యారెక్టర్ హై వస్తే నెక్స్ట్ హాఫ్లో ఒకటి దేవగారు నేనేది ఏంటంటే రాజమౌళి గారు ఓపెన్గా చెప్పారు. యా యా నేను ఓపెన్గా ఏం చెప్తాను, మీరు ఓపెన్గా చెప్పట్లేదు. ఎగ్జాక్ట్లీ మీరు హైడ్ చేస్తున్నారు. ఎందుకంటే కొమరం భీమ్కి అల్లూరి సీతారామన్ గారికి ఈరోజు కొట్టుకునే కల్స్ లేరు. బట్ ఈరోజు చిన్న అవకాశం దొరికితే చాలు కొట్టుకుందాము, కొట్టుకోవడానికి రెడీగా ఉంటున్నారు. సో నేను అలాంటి సొసైటీ అలాంటిది మంచిది కదా అనుకుంటున్నాను నేను సొసైటీలో. ఎందుకంటే ఇప్పుడు రాజకీయం అంటేనే నా ఉద్దేశంలో మీకు ఒకటి కావాలి, నాకు ఒకటి కావాలి. మనుషులు ఒంటరిగా ప్రకృతిలో బలహీనులండి. ఒంటరిగా ప్రతి అనిమల్స్కి మనుషులకి ఉన్న తేడా ఏంటంటే మనం అందరం మనుషులుగా ఒక సొసైటీలుగా ఫామ్ అయ్యి, కుటుంబంగా ఫామ్ అయ్యి ఒంటరిగా సాధించలేనివి ఉమ్మడిగా సాధిస్తున్నాం. కాబట్టి ఒక డైలాగ్ కూడా ఉంటుంది మైసభలో, నాయకత్వం అంటే ఏంటని డిఫైన్ చేస్తాడు, రైట్? మనుషులు ఒంటరిగా సాధించలేవు, ఉమ్మడిగా సాధించే ప్రక్రియ రాజకీయం. నీ దగ్గర ఉన్నది నేను తొక్కేసి అలా కాలు దొక్కి, నా దగ్గర ఉన్నది మీరు కాలు దొక్కితే రాజకీయ ప్రక్రియకి ఆపోజిట్గా ఆలోచిస్తాం. సో కొట్టుకోవడానికి రీజన్స్ వెతికే వాళ్ళ మైండ్ అలా ఫంక్షన్ అవుతుంది. బట్ ఆ మైండ్స్ కూడా ఈ కథను ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత అరే పొలిటికల్గా మనకి ఎన్నైనా డిఫరెన్సెస్ ఉండొచ్చు, అది మన డిఫరెన్స్ని కూడా ఇరు వర్గాలకి బలంగా ఎలా ఇద్దరికి కావాల్సిన ఎలా తెచ్చుకునే ప్రక్రియను ఒకసారి మీరు అన్నది ఓకే. కొన్ని డికేట్స్ ముందు ఓకే, ప్రజెంట్ పాలిటిక్స్ ఓకే మీ దగ్గర పాలిటిక్స్ కాదు, ప్రజెంట్ పాలిటిక్స్ రాంగ్ థాట్ ప్రాసెస్లో ఉన్నారంటే నేను డిస్టర్బ్ అవ్వకూడదా? బికాజ్ పాలిటిక్స్ అఫెక్ట్ మీ ఆల్సో, యూ ఆల్సో. ఏం పాలిటిక్స్ మీ ఒక్కరి సొంతమేనా? ఒక హీరో కదా మీ ఒక్కరిదే సొంతమా? ఆ హీరో నాకు కూడా హీరో. నా హక్కు లేదా ఆ హీరోని నేను కావాలనుకున్నట్లు ఆరాధించుకొని చూసుకోవడానికి, ఆ కథని నేను చూపించడానికి? మీకు నచ్చిన కథ మీరు చేయండి, నేను చూస్తాను. నాకు నచ్చిన కథ నేను చేస్తున్నాను. మీరు ఇష్టం ఆ టీజర్ చూసి ట్రైలర్ చూసి డిసైడ్ అయ్యింది. ఇది నేను అసలు ఈ ఫ్రెండ్షిప్పే కొంతమంది ఆ ఫ్రెండ్షిప్నే డినై చేస్తారు వాళ్ళు కంపేర్ చేసుకునే హీరోల మధ్య, కొంతమంది ఆ ఫ్రెండ్షిప్ని ప్రమోట్ చేస్తారు. నా ఉద్దేశంలో నేను ఆ ఊహ అందంగా ఉంది కాబట్టి ఆ అందమైన ఊహతో ఒక ప్రోడక్ట్ చేశాను. ఓపెన్గా రాజమౌళి గారు చెప్పినట్టే నేను ఓపెన్గా చెప్తున్నా, కల్పితంగా నా ఊహాజనితంగా. మీ అందమైన ఊహని ఇప్పుడు వీళ్ళిద్దరికే చెప్పారా ముందు, లేదంటే ముందు ఎవరైనా డినై చేసిన తర్వాత వీళ్ళిద్దరు ఆ ఫ్రేమ్లోకి వచ్చారా? ఎలాగా యాక్టర్స్గా అంటున్నారా? కాస్టింగ్ వైజ్గా డినైల్ ఏం లేదండి. చాలామందికి విన్న వాళ్ళందరూ చాలా ఎక్సైట్ అయ్యారు కథకి. లైక్ వాట్ ఎవర్ నాకు రీచ్ ఉన్న హీరోస్ అందరితోనూ ఈ వాళ్ళకి ఆ ఐడియా మీద నేను ప్యారలల్గా వర్క్ చేస్తున్నానని తెలిసిన రోజుల నుంచి అందరికీ వచ్చేసి ఒక క్యారెక్టర్ మీద కొందరికి ఇంట్రెస్ట్, ఇంకో క్యారెక్టర్ మీద ఇంకొందరికి ఇంట్రెస్ట్. అండ్ ఉన్నప్పుడు అది ఏంటంటే ఎందుకు ఆ ఇంట్రెస్ట్ వచ్చిందంటే అందరికీ, నేను ఫస్ట్ దీన్ని తను సిరీస్ అని చెప్పి వచ్చాడు కాదు, నేను ఇది నా గాడ్ ఫాదర్ లాగా చేస్తాను, దీనిలో చాలా స్కోప్ ఉంది. పార్ట్ 1లో ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ రైవల్స్ ఎలా అయ్యారు అక్కడి వరకే జర్నీ. పార్ట్ 2లో ఈ ప్యాషనేట్ ఫ్రెండ్షిప్ దాటి వాళ్ళు నిజంగానే రైవల్స్ అయితే కానీ వాళ్ళ వ్యవస్థ నిలబడదు, అప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు, ఆ రిలేషన్షిప్ ఏమైంది. థర్డ్ పార్ట్లో ఆ వ్యవస్థని అంతం చేయాలి, ఈ వ్యవస్థను చేయాలి, ప్యాషనేట్ రైవల్స్, రైట్? సో ఇలా తీసుకుంటే స్కేలప్ అవుతూ వెళ్తుంది డ్రామా. దిస్ విల్ బీ మై గాడ్ ఫాదర్ అన్నట్లు
ఒక 120 పేజెస్ 3 పార్ట్స్ కథలాగా రాసుకుంటూ ఆ 3 పార్ట్స్ని అంతా చాలా వరకు అవై వచ్చిన ఇన్సిడెంట్స్ లోపలికి రానివ్వండి, బట్ నేను ఈ ఎమోషన్ కోసం కథ రాస్తాను. ఎప్పుడు కూడా ఏంటంటే అండి, కథలో ఎక్కడి నుంచో పుట్టు, మన అనుభవాల నుంచి పుడతాయి, మనం చూసిన సినిమాల నుంచి మన కళ్ళెదురు సంఘటనలు, మన అబ్జర్వేషన్. ఎందుకంటే మనం అదర్వైజ్ వీఆర్ బ్లాంక్ మైండ్ కదా, మనం పుట్టినప్పుడు మనం కథలతో పుట్టలేదు కదా సీడీ ప్లేయర్ లాగా. సో అలాగే మనం ఒక ఎమోషన్ కోసం రాస్తాం కదా. సో వచ్చిన ఇన్సిడెంట్స్ ఫ్యాక్ట్స్ వచ్చుంటాయి, మిగిలిన కృత్రిమే ఉంటాయి, బట్ ఆ ఎమోషన్ పెంచుకుంటూ పోవడం కోసం రాసిన ఒక ప్రక్రియ. సో ఆ హీరోలతో ఏంటంటే అందరికీ ఇంట్రెస్ట్ ఉంది, కానీ 3 సినిమాలు కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నారు. కాంట్రాక్ట్స్ అని చెప్పి నాకు 3 సినిమాలకి కమిట్మెంట్ ఉంటే కానీ చేయలేను అనే పరిస్థితి ఉంది. అలా ఉన్నప్పుడు ఇది సినిమాగా మెటీరియలైజ్ అయ్యేటట్లేదు. అండ్ ఆల్సో డ్రామా, ఇట్స్ నాట్ ఏ కేజీఎఫ్ లేకపోతే ఇలాంటి యాక్షన్ స్పెక్టాకిల్ కాదు, లైక్ బాహుబలి లాంటి బిల్డ్ కాదు. ఎందుకంటే అందులో టైం ఇన్వెస్ట్ చేసినా కూడా వాళ్ళకి పే ఆఫ్ పెద్దగా ఉంటుంది. దీని రీచ్ మాకు తెలియదు, బట్ ఎండ్ ఆఫ్ ద డే డెఫినెట్గా ఒక నా కైండ్ ఆఫ్ సినిమా అవుతుందని తెలుసు. బట్ దాని మీద పెట్టడానికి అది 3 పార్ట్స్గా మధ్యలో డిస్కషన్స్ అయినాయి. 2 పార్ట్స్ చేస్తే కాస్టింగ్ కుదిరేటట్లుందేమని, 2 పార్ట్స్ చేస్తే మొత్తం అన్నీ కొలాప్స్ అయిపోతుంది. రైట్, ఎందుకంటే నేను ఒక రాష్ట్రం కథ చెప్పాలి. ఎండ్ ఆఫ్ ద డే చాలా లేయర్స్ ఉన్నాయి దీనిలో, లైక్ రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ కమ్యూనిజం, ఫ్యాక్షన్ ఆరిజిన్స్, ఇవన్నీ ఎలా షేప్ అవుతూ వచ్చింది మన రాష్ట్రం అనే దృక్పథంలోనే రాసుకుంటూ వచ్చాను, పేర్చుకుంటూ వచ్చాను. అండ్ దెన్ 2 పార్ట్స్ చేస్తే కొలాప్స్ అవుతుందని మళ్ళీ పక్కన పెట్టేసి కోవిడ్ టైంలో సరే సిరీస్ కింద కన్వర్ట్ చేద్దాం. ఇప్పుడు సినిమాకి కావాల్సినంత రిసోర్సెస్ ఉన్నాయి సిరీసెస్ విషయంలో, గ్రాండ్ సిరీసెస్ వస్తున్నాయి, స్పెక్టాకిల్స్ కూడా వస్తున్నాయి. అందులో ఈ స్కేల్ని సినిమా లెవెల్కి మ్యాచ్ చేసే విధంగా ఉంటుంది అనుకొని ఆ నమ్మకంతో ఫస్ట్ పార్ట్ని ప్రాపర్గా ఒక సీజన్ కింద కన్వర్ట్ చేసి బైబిల్ లాగా చేసి, సెకండ్ పార్ట్కి జస్ట్ అవుట్లైన్స్ నేను రాసుకున్న సినిమా కథలోంచి అవుట్లైన్స్ పెట్టి పంపించాను అనమాట. ప్రతి ప్లాట్ఫాము మా చుట్టూ వచ్చారు. కానీ సోనీ ఈజ్ అ హోమ్ ఫర్ దీస్ కైండ్ ఆఫ్ స్టోరీస్. ఎలా అంటే స్కామ్ సిరీస్. మీరు సోనీనే ఎందుకు అనుకున్నారంటే మీ దగ్గరికి వస్తాను నేను. మొత్తం కథ చెప్పేస్తే తర్వాత